For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మ్యాక్స్ టీవీ ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. మే నెల జాతకం చూడు చిలకమ్మ ఎలా ఉంది, మే నెల గారి జాతకం అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో సవ్యంగా ఉందా లేదా, భార్య భర్తల్లో పిల్ల పాపాల్లో చదువు విద్యల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళకు బాగు రావాలి, కలిసి రావాలి. మే నెల వారి జాతకం చూడు. మిథున రాశి మే నెల ఎలా ఉంది ఎలా లేదు. మే నెల మిథున రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ కృష్ణుడి బుద్ధి, రాముడి మాట, రావణాసురుడి అహంకారం. కానీ ఏ దానికైనా కూడా ఆవేశపడతారు, ఏ దానికైనా కోపాలు పడతారు. నా మాటనే నెగ్గాలి, నా మాటనే గెలవాలి, నేనే ముందుకు రావాలి, ప్రతి ఒక్క దాంట్లో నేనే జయం కావాలనుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళు గెలవాలి, వాళ్ళు కూడా ఒక మంచి పేరు మీద సంపాదించాలన్నది వాళ్ళ ఉద్దేశం ఎప్పటికీ పెట్టుకోరు. అన్నీ వాళ్ళు ఎంత అహంకారంగా చేస్తారో, ఎంత మళ్ళీ దాని పని మీద ఆవేశపడతారో వాళ్ళకు అంతే శాంతంగా వస్తుంది. కానీ మళ్ళీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన గొప్పగా ఉంటుంది. మనం బాగుపడాలి, ఎదురు వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు తప్పు కాకూడదు, మనం తప్పులో పోకూడదని వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ కూడా వీళ్ళు ఆదరిస్తారు. కానీ తన దగ్గర డబ్బు ఉందని అహంకారంగా మాట్లాడాలి. ఈ రాశి ఉన్నవాళ్ళు డబ్బు లేదని కాబట్టి ఇంకా మౌనంగా కూడా మాట్లాడాలి. ఉన్న డబ్బు లేకున్నా సమానంగా మాట్లాడతారు. కానీ ఈ రాశి ఉన్న వాళ్ళకు ఈ నెల లోపట ఎలాగుందంటే కొంచెం అంత బాగులేదు, అంత చెడు లేదు, సరి సమానంగా నడుస్తుంది. కానీ ఏది చేసినా కూడా శాంతంగా చేసుకుంటూ వెళ్తే మీ పనిలో జయం ఉంటుంది. మీ చేసే ఉద్యోగంలో ఇంకా వ్యాపార విషయంలో కూడా అది బాగా జరుగుతుంది. ఇంకా ముందుకు కూడా మీ భార్య భర్త లాంటిది స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే ఒక 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు, ఇంకా మన 50 సంవత్సరాలు పై ఉన్న వాళ్ళకు కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వస్తాయి. ఇంకా దవాఖానా హాస్పిటల్ లాంటివి ఖర్చులు కూడా అవుతాయి. కానీ 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు కానీ ఇంట్లో కొన్ని బాధ్యతల వల్ల కొన్ని డబ్బు ఖర్చులు, కొన్ని చేసే ఉద్యోగంలో ఖర్చు, చేద్దామన్న పని ఖర్చు అన్నట్టు ఎదురొస్తుంది. ఇంకా ముందు కూడా చేద్దామన్న పని బాగుంటుందా లేదా, తమ నమ్ముకున్న పని అది వాస్తవంగా జరుగుతుందా లేదా, ఇంకా భగవంతుడి దయ వల్ల ఎలా జరుగుతుంది అని బాధపడుతున్న వాళ్ళు కూడా వీళ్ళకు కొంచెం శాంతిగా నిదానంగా ఉండాలి. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు మరి భార్య భర్తలుగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు అంటే 50 సంవత్సరాల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళు ఒక మాట మీద వీళ్ళు అందరూ ఒక ఒప్పందంగా పని చేసుకుంటేనే మీకు ముందుకు వెళ్తున్న పనులు ఈ నెల మీకు జయం ఉంటుంది. ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు నచ్చినట్టు పని చేసుకుంటాం, మనం ఒకరి మాట వినకూడదు, మన పని మనం చేసుకుంటూ పోదామంటే ఈ పనిలో మీకు కొంత చెడు కొన్ని సమస్యలు ఎదురొస్తాయి. అందువలన కాబట్టి ఇది చిన్న వయసు కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ ఈ నెల పాటు ఈ ఒక 30 రోజుల పాటు మీరు శాంతంగా పాటించండి. అంత బాగోలేదు, అంత నష్టం లేదు. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకు సమస్యలు పెద్దగా ఏం లేవు, బాగు జరుగుతుంది. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు ఇంకా అదృష్ట రేఖ కలిసి వస్తుంది. అంటే వాళ్ళకు చదువు మీద ధ్యాస బాగుంటుంది. తమకు ఉద్యోగం మీద వెళ్దామనుకున్న విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా కొంచెం సంపాదన మీద ఆదాయం కలుగుతుంది. ఇంతవరకు ఈ జాతకం ఉన్న వాళ్ళు
శనిగ్రహాలకు దూరమయ్యాయి. కానీ వీళ్ళ జాతకంలో కానీ జలనామంకి వెళ్ళి చూసి మీ అయ్యగారి దగ్గర వెళ్ళి మీ జాతకం ప్రశ్నించుకొని ఒకసారి మీ పేరు మీద ఎలా ఉంటుందో మీ జన్మనామంకి వెళ్ళి అదొక పూజ మీరు చేయించుకోండి. మీ ఇంటికి చాలా మంచిది. మీ ఇంటికి ఒక పాత గుమ్మడికాయ తీసేసి ఒక అమావాస్య రోజు కానీ తెచ్చి మీరు ఇంట్లో పూజించి అన్ని దేవతలకు పూజించి నీళ్ళతో పాలతో రెండు కలిపేసి ఆ దేవుని ఫోటోలు కడిగేసి ఇంట్లో మీరు శుభ్రతంగా పూజించి మీ ఇంటి గుమ్మాన్ని కొత్త గుమ్మడికాయ కట్టండి. మీ ఇంట్లో దోషాలు చిక్కులు అన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్క పనులు కూడా మీకు భాగ్యాలు అవుతాయి. అందరికీ నమస్కారం.